బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 27న సిల్వర్ జూబ్లీ సభ ఏర్పాట్లపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వరంగల్ సభకు భారీ జన సమీకరణ చేయాలన్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. కేసీఆర్ వరుస సమావేశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్, బీఆర్ఎస్ 25 వసంతాల పార్టీ ప్లీనరీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ నెల 27న నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలకు కీలకమైన ఆదేశాలు, సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలను తన ఫామ్ హౌస్కు పిలిపించుకొని ప్రత్యేకంగా సమావేశం అవుతున్న కేసీఆర్ సభ నిర్వహణ, ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఆయా జిల్లాల నేతలతో ప్రత్యేకంగా సమీక్షిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వహించవలసిన విధానాల మీద చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశమైన కేసీఆర్ ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలతో పార్టీ సభకు సంబంధించిన ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూనే అనంతరం ఉమ్మడి మెదక్ జిల్లా, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన నేతలను తన ఫామ్ హౌస్ పిలిపించుకొని ప్రత్యేకంగా చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమావేశంలో వరంగల్కు దగ్గర ఉన్న జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే విధంగా పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసిన కేసీఆర్ నియోజకవర్గాల వారీగా కూడా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకొని సభకు ఎలాంటి అంతరాయం కలగకుండా పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఉమ్మడి హైదరాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలంతా కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీ పరిస్థితులు, పరిణామాల మీద కూడా పార్టీ నేతలను అడిగి కేసీఆర్ తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నేపథ్యంలో పార్టీని పునరుత్తేజం చేసే దిశగా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా పార్టీ నేతలకు తగు సూచనలు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి భూముల కొనుగోలు అంశము, భూముల అమ్మకం అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా హెచ్సి భూములకు సంబంధించి ఇప్పటికే హాట్గా రాష్ట్రంలో ఉన్న పరిణామాల నేపథ్యంలో ఈ పరిణామాల మీద కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్కు వివరించినట్టు తెలుస్తుంది. ఈ సమావేశాల్లో పార్టీ లైన్కు సంబంధించి స్పష్టమైన లైన్ తీసుకునే విధంగా కూడా కేటీఆర్ కలిసి చర్చించినట్టుగా తెలుస్తుంది. సో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీని ఉన్న బలాన్ని మరింత స్ట్రెంథెన్ చేసే దిశగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేసీఆర్ పార్టీ నేతలకు వివరిస్తూనే ఈ నెల 27న నిర్వహించబోయే సభకు సంబంధించి కూడా తగిన సూచనలు, కీలక ఆదేశాలు కూడా పార్టీ నేతలకు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి నగరం నుంచి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా నుంచి కూడా వరంగల్కు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి పార్టీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసే దిశగా పార్టీ నేతలకు కీలకమైన ఆదేశాలు అయితే కేసీఆర్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ నెల 23 వరకు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కేంద్రంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను, విభేదాలను పార్టీ నేతలకు సూచిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతూనే ప్లీనరీ సమావేశాలు తెలంగాణ ప్రజల మనోభావాలకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజలకు ధైర్యాన్ని కలిగించే విధంగా ఈ సమావేశం జరగాలి, ఈ సభ నిర్వహించాలని చెప్పేసి పార్టీ నేతలకైతే కేసీఆర్ కీలకంగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఫర్దర్గా కూడా ఈ అంశాల మీద మరింత లోతుగా చర్చించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్.